మొక్కాలి. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూస. ఏం ఘోరము ఏం కథ ఇది? డాడీ ఇంకా రాలే. డాడీ ఓ డాడీ ఏం చేస్తావే? స్నానం చేస్తాను రా. నీ అబ్బా లేక లేక టిఫిన్ సెంటర్ పెడితే ఇంకా తానం చేస్తాను. తొందరమ్మా. ఎవరు లేరు కదా పని ఆడిద్దామా? అయ్యో అజ్జి పెట్టలేదా? లేకుండా అయితే పొయ్యే ఉన్నది. డాడీ తత్తలేదు కదా సూచించదు. ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్ అంటారు. చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. వెనకమాల బ్యాక్ సైడ్ ఏతనరా బాడకావు? డాడీ డాడీ ఏతనరా బాడకావు? సిగరెట్ తాగుతావా? డాడీ నేను ఎక్కడ తాగుతాను? మరి తాగదు అదేంద్రా ఇసిరేసింది? అగ్గిపుల్ల డాడీ అది నువ్వు పట్టుకుని నన్ను బదం పాలు చేస్తాను ఏంది? అంటే అగ్గిపుల్లకి ఎంత పోగా సాగరా? అంతే డాడీ నీకే తెలుసు. నీకు ఇట్లా కాదురా. ఏంద్రా ఈ ఫోటోలు? ఎట్లా మొత్తం ఇచ్చి పడేసినా? ఏంద్రా ఇచ్చి పడేసేది? టిఫిన్ సెంటర్ అంటే దేవుడు ఫోటోలు పెట్టుకుంటారా పైన, గివి కాదు. నీ అది యూట్ డాడీ నీకు తెలియదు. నువ్వు ఫస్ట్ ఇది కానీ తొందర. ఏంద్రా ఉత్తు కనెక్ట్ అయ్యేది? ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ టిఫిన్ సెంటర్ అనుకుంటారా ఇంకా వేరే అనుకుంటారా ఈ బొమ్మల్ని చూసి? డాడీ యూత్ డాడీ కనెక్ట్ అవుతారు నీకు తెలియదు. ఏం చేస్తున్నాడు? కస్టమర్స్ వచ్చేది ఉన్నాడు. హే గాయ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఇండియన్ లీగల్ మోస్ట్ ట్రస్ట్ యాప్ని తీసుకొచ్చాను. అదే మన జీత్విన్ అన్నమాట. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోగానే 500 ఫ్రీ బోనస్ ఉంటుంది. అలాగే 5 ఫ్రీ స్పిన్స్ వస్తాయి. ఈ స్పిన్నింగ్ ద్వారా మనం అప్ టు 10,000 వరకు మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి మనీ రివార్డ్స్ ఉంటాయి, క్యాష్ రిబేట్స్ ఉంటాయి. అలాగే ఇది ఫాస్ట్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. మనకి 24/7 కస్టమర్ ఫ్రెండ్లీ సపోర్ట్ ఉంటుంది. ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే మనం మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా 50% మనకి కమిషన్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెళ్ళి తొందరగా ఇన్స్టాల్ చేసుకోండి. మన లింక్ మాత్రం డిస్క్రిప్షన్ లో పెట్టాను, అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకొని మనీ సంపాదించండి. బాయ్ ఫ్రెండ్స్. ఏడి పోతున్నారు నెల కూడా ఇంట్లోకు అది మూకుడి ఇంకో తీసుకో. అదేమన్నా వేడుందా? కాలుతాను డాడీ. బొమ్మ కాలుతాంది. నూనె ఇంకో డాడీ కారపొడి మంచిగా ఉంటుంది. కారపొడి ఎందుకురా? కారపొడి అయితే మంచి కారం ఉంటుంది. మంచి నూనె నూనె ముందు నూనె కారపొడి. డాడీ నీళ్ళు పోతా నూనె వచ్చినావుగా. అరే నెల కూడా మంచిగుంటది నిండుగుంటది. తప్పుడేకుంటురా నువ్వు కొద్దిసేపు గుర్రకు. ఒక్క ప్యాకెట్ చాలానే. చాలు చాలు. ఇంకో లేకపోతే కారపొడి సరిపోతే. కారపొడి అందులో కాదురా, ఇంకో దాంట్లో ఎత్తా. అప్పు కానీ సప్పుడేకుంటావు. ఏం చూస్తా అన్నావు? బోండా పిండి. బోండా పిండి ఏడున్నది దీంట్లో? ఇది బోండా పిండి. ఇది డాడీ ఇలా కారం వేలే, కారం ఎత్తా. ఆగురా, బోండాలు ఏమైనా కారం వేసుకుంటారా? ఏ దీంట్లో కారం ఎత్తా మంచిగుంటుంది. ఏంది డాడీ ఊకే కొడతాను? కొట్టకుండా ఎప్పలేదా? మరి పొద్దు పొద్దునే ఏందిరా మొదటి రోజు సదాయిస్తాను ఊకే? అడుగు సపోర్ట్
అరే బోండా పూరి అయిపోయింది, వచ్చిన కస్టమర్స్ని చూసుకో ఇక. అన్నయ్యనయ్యా అన్నయ్య. డాడీ దోశలవే దోశలై. అరే దోశలు ఎందుకురా, తర్వాత వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఇద్దాంలే. ఏ ఎయ్యి 4-5 అయ్యి. అరే వద్దు, ముందైతే ఇవి సర్వ్ చేయి. ఎయ్యి డాడీ. చూసుకో ఇగో ప్లేట్లు. రావాలి బాబు రావాలి, సందులో టిఫిన్ సెంటర్ అండి. మా వద్ద బలిసిన బోండాలు, పురుగుల పూరీలు, మాడిపోయిన మసాలా దోశ, షకీల సాంబార్, చపాతీలు ఫేమస్ ఫేమస్. రావాలి బాబు రావాలి. మార్కెట్ ఏమైనా కూరగాయలు అనుకుంటాను వారా, ఎందుకు అర్థం అట్లా? టిఫిన్ సెంటర్ రా, ప్రొఫెషనల్గా ఉండాలి. ఓహో ప్రొఫెషనల్గా ఉండాలనా? సరే. బలిసిన బోండాలు, పురుగుల పూరి, మాడిపోయిన మసాలా దోశ, షకీల సాంబార్, చపాతీలు లభించు. కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏం చెప్తానవరా? నువ్వే కదా డాడీ ప్రొఫెషనల్ అని అన్నావు. ఉడతానేమో ఉడతా అంటాను, ప్రొఫెషనల్ అంటావు, ఇట్లా కొడతాను. నేనేం చేయాలి ఇక? నీకేంగా బోండాలు ఉన్నాయి, పూరీలు ఉన్నాయి, ఇడ్లీలు ఉన్నాయి. పూరి అన్నా నువ్వు కూర్చో, నేను తెచ్చిస్తా. అన్న పైసలు, అన్న పైసలు, పైసలు అన్న తింటూ కానీ మా ఆయన తుక్కు కొడతాడు. ఒరేయ్ తిన్నీరా, ఇలా ముందు పైసలు ఎందుకు అడుగుతావు? పైసలు ఏంటి ఒకటే ఊరుకుడు ఉరుకుతానే నా కర్రం దగ్గరికి? మెంటల్ దానా కర్రోడు మనకు తెలియకుండా ఈ సందులో టిఫిన్ సెంటర్ పెట్టిడు. మనకు తెలియకుండా టిఫిన్ సెంటరా? గదే కదా నేను అనేది. మరి ఎట్లనే ఇప్పుడు? ఎట్లనే అండి, పొద్దుకు 3 పూటలు వీళ్ళ దగ్గరనే తిందాం. మరి ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసు కదనే. అవునవును కదా కర్రోడా. తెలియకుండా టిఫిన్ సెంటర్ పెట్టిన వారా? దీనికి సందులో టిఫిన్ సెంటర్ పెట్టినాను, మీకెట్లా తెలుసే? అట్లనే తెలుసే. కర్రీ అన్నయ్య ఇది నీకు న్యాయంగా ఉందా? నాకు తెలియకుండా టిఫిన్ సెంటర్ పెట్టుకుంటావా చెప్పు? లేకుంటే ఏం చేయాలి? నాకు చెప్తే నేను మంగళహారతి పట్టకపోదునా? ఎంతైనా ఆడిబిడ్డను కదా. అవ్వా నేను చీరల బారాలు చేసిన, సౌరాల జడలు అమ్ముకుంటూ తిరిగిన, చిక్కెంటికలు అమ్ముకున్నా, ఆఖరికి మందు చెట్ల బారాలు కూడా చేసిన. అవన్నీ ఆగం చేసింది కాకుండా గన్నడి సెంటర్లో పెట్టాల్సిన ఈ టిఫిన్ సెంటరు ఎవ్వరు దూరానికి సందులో పెట్టిన ఈడు కూడా వచ్చిన బతుకాగం చేద్దాం అనుకుంటా మీరిద్దరు కలిసి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చెల్లె గురించి అన్న అర్థం చేసుకుంది ఇంతేనా అన్న? నేను నీ బేరాలు పోడగొట్టినా అనే చూస్తాను, కానీ నీ గురించి ఆలోచించే పోడగొట్టినా అని కొంచెం అన్న అర్థం చేసుకోవా? అబ్బో ఇంకేం చేయాలి? రోడ్డు మీద పడేసి రోడ్డు మీద తిరిగి తిరిగి డాంబర్ రోడ్డు అయినట్టు అయింది నీ మొహం. నేను నీ గురించి ఆలోచించి అవన్నీ బంద్ చేపించిన. ఇప్పుడు చూడు, అవి బంద్ చేపించినందుకే కదా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నది. ఇప్పుడు ఏం చక్కగా నీడల్లే ఉంటావు, తెల్లగైతావన్నా 2-3 రోజులల్లా. చూడు అబ్బా అటు చేసి మొత్తం స్క్రీన్ ప్లే నాది తిప్పింది కదా. తిప్పుడే ఉన్నది, స్క్రీన్ ప్లే మొత్తం నీవే ఉన్నది. ఒరేయ్ వాళ్ళని చూస్తే తెలిసిన వాళ్ళు లెక్క ఉన్నారు, నిలబెట్టి మాట్లాడుతానే కూర్చోబెట్టి టిఫిన్ పెట్టుకున్నాడు. డాడీ వాళ్ళకి పెట్టు, నీకు తెలియదు. ముఖ్యాన్ని తింటారా? డబ్బులు ఇస్తారు కదా, పోనాడు ఇది అటు పెట్టుకో. పైసలు తింటాం మేము, మాకు దోశ కావాలి, 2 దోశ. కూర్చోండి అమ్మా కూర్చోండి, పెట్టు ఆ పక్క పెట్టి అక్కడ కాలుతుంది మళ్ళీ. అయ్యో ఈ ఎండ వస్తుంది కదా, అటు ఇటు వేసుకోర్రి. సరే వేసుకుంటాం. రే ప్లేట్లు తీసుకో, నిలబడి చూస్తా అన్నావు. ఎటు చూస్తా అన్నావు, ఆ ప్లేట్లు తీసుకో వాటు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? అయ్యో ఏందన్నయ్య గోకుంటది
చేస్తాను? మరి నాకు కూడా అన్న. అయ్యో ఫ్రెష్ దోశ లేదా? ఫ్రెష్ దోశ తెపో. ఇది ఫ్రెషే, తింటే లేపుతలేదు. అరే తినేటోళ్ళని ఎందుకు ఆపినవన్నా? ఏం కావాలి? పైసలు ఇవ్వర్రి. పైసలా? పైసలు ఎక్కడి? టిఫిన్ చేసిలుగా, పైసలు ఇయ్యారా? తిన్నాక మళ్ళీ పోతే ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఇప్పుడే ఇవ్వర్రి. పైసలు కూడా ఇడిపోతాం మేము. ఎట్లా కనిపిస్తారా మేము నీకు? నాకేమద్దు, నాకు పైసలు. మళ్ళీ మీరు తిన్నాక పైసలు ఇవ్వకుండా పోతే నాకు 60 రూపాయలు బొక్క కాదా? ఎవరు పద్దులు తీసుకో. తినాలి తక్కువడా? తింటోళ్ళు ఎందుకు కొరుతాన్నావురా? ఇట్లా తిన్నాక ఇద్దరు నడు ఇటు. నాకేమద్దు. అరే ప్లేట్లు ఎత్తాడు మళ్ళా. చిట్టి మన నోటికడ బుక్క గుంజుకున్నాడే. అవునే, ఇన్ని వ్యాపారాలు ఎడగొట్టినాం కదా, ఇదన్నా మంచిగా ఉంచుదాం అనుకున్నా. ఇంకా మన గురించి మనకి తెలియలేదు. మనం ఏందో మనకి చూపియాలయ్యా. देखो మై రౌడిజం సెటిల్మెంట్. దావే దావే ఆడ కూర్చుందాం. ఒర్రే పొర్రి, మీకేసే బదులు కుక్కల కేసు ఉన్నాయో. అరే ఆడపిల్లలు నోటికాడ కూడు తీసుకున్నావురా? నీకేం తెలుసు డాడీ, వాళ్ళ ఆడపిల్లలు కాదే, ఏమో కింకర్లు. అయితే ఏంద్రా ఇంకా నోటికాడ కూడు తీసుకుంటారా? నీకేం తెలియదు ఆగో. నాకు తెలియంది. ఏంది డాడీ, తొంగి తొంగి బాగానే చూస్తాను. ఏంద్రా ఇప్పటిదాకా పిల్లలు మంచిగా ఉన్నారు, ఇప్పుడు 3 బట్టల దగ్గర మంత్రాలు చేసేలాగా అట్లా చూస్తాను ఏంద్రా? నేను పడేటాడతాను, నీకు కూడా అర్థం కావాలి కదా. అవునా? చూడు చూడు డాడీ, వాళ్ళని చూస్తే ఉన్న టిఫిన్లు వీక్తాయి. ఇంకా దోశలు ఇడ్లు ఏదోటి తొందరగా. అంకుల్ జరుగు. ఏం కావాలరా? హే జరుగు. ఆ? జరగంటే ఇంకొకది కావాలి. ఏంద్రా పడకావది? గివ్వా డాడీ, షాపాతులు నేనే రాపించిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చపాతీలు రాయించాలి కదరా? ఏ గట్ల కాదు డాడీ, ఇప్పుడు మన దగ్గర ఒక్క చపాతి ఉంటే ఏమంటారు? చపాతి. మరి 2 ఉంటే చపాతులు. మన దగ్గర 2 ఎక్కువ ఉంటాయి కదా, అంటే షాన్ ఉంటాయి కదా. నేనే ఆలోచించి తెలివితోటి షాపాతులు అని రాపించిన. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. చదువు సంఖ నక్కినట్టు ఉంది. కష్టపడి 10వ తరగతి దాకా చదివిస్తే తెలుగు రాపియడం కూడా చేత కాదురా? ఒక్క దీర్ఘానికి ఎన్ని బూతులు వస్తాయి తెలుసా? అవన్నీ తెలిస్తే నా బతుకు గీడు దాకా ఎందుకు కట్టాడు డాడీ? మాట్లాడతాడు మళ్ళా మాటలు మాట్లాడతాడు. అంకుల్ ఏంది నేను ఆశ పెట్టిస్తాను మళ్ళా పోరా అంటాను. అవునరా, ఎవర్రా మన గల్లీలో టిఫిన్ సెంటర్ పెట్టింది? అమ్మ చూడు, మన సుక్కుగారురా వీడు. నో జీతాలు బాగుపడతాయన్న, మన బతుకులు ఎప్పుడు బాగుపడతాయో. నా బతుకు మంచిగా ఉంది, నీ బతుకు మంచి లేదు. తిందుద్దాం. అరే సుక్కు, అరే మామ 2 దోశ చెప్పురా. ఏంది దోశ ఆడ పెడతాను? ఇంత ముందు దాంట్లోనే కదా ఉంచింది. అవునే. అరే దోశ వద్దురా, నాకు బోండా ప్లేట్. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో బోండా ఆర్డర్ చేస్తాండి. బోండా పిండిలే కదా, అక్కడ చేయి పెట్టుకొని బోండా పిండిలో చేయి పెట్టి. అరే మామ బోండా వద్దు కానీ పూరి నారా? పూరి ఆర్డర్ చేస్తాండి. ముక్కులు పక్కు పడ్డది నాకు అల్లనే కానీ. అవునే అల్లనే చేయి పెట్టిండు. అరే ఓ అర్థమైనాడా? ఏం మంచుకున్నారా నీ దగ్గర టిఫిన్లు? అంటికాలి టిఫిన్లేనా నీ దగ్గర? ఎందుకులే మామా, మన దగ్గర షాపాతులు ఫేమస్. చపాతులు. ఏంది డాడీ నన్ను తాపుకో దెబ్బ కొడతాను?
అరే నీ అన్నం తినద్దా చూసుకుంటా పో. ఇక్కడ కూర్చున్నా షాప్ ముందు దిష్టి బొమ్మ లెక్క నడువురా ఇక్కడ పని లేకుండా కూర్చున్నారు గాయత్తాలు. బతుకు పాడుగాను ఎట్లా తింటారు చూడు. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బర్రెపట్టి బక్కపట్టి ఎవరు తిడతారా ఇద్దరు? ఓ పెద్ద నువ్వు అందంగా ఉన్నావు నిన్ను తిడతానా? ఉన్నంత మందమేనా? కర్రెమ్మక పోడా ఏంద్రా వాళ్ళు తిరిగా తిడతాను మాట్లాడతలేవు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళు నా కస్టమర్లు నా షాపాతులు షాపాదులు ఏంద్రా కస్టమర్లు దేవుళ్ళు అనాలరా? దేవుళ్ళు అలా దేవుళ్ళు దేవుళ్ళు అయితే గుడి కట్టుకొని పూజ చేసుకో, గుడి కట్టుకో. వేసేసాడు బాగా వేసేసాడు. ఏదో దోస్తు కానీ మరి గిరాకీ అయితే గిదేనారా మా ఇజ్జత్ మనం చూపిస్తాను. అని నీకేం కావాలో అయ్యేవద్దు పొంగు మాకేమో. గక్కడా రూములు లేవా? అరే టిఫిన్ చేయడానికి రూములు ఎందుకురా? అయ్యో టిఫినేనా? ఇంకా బొమ్మలు రావా? ఏది పోరం కూడా ఆడేస్తున్నాడు ఇక్కడ ఉంచినాడు. నీకు అదే కరెక్ట్, ఒకసారి ట్రై చేసి చూడు. అదే నా కరెక్ట్ బిజినెస్ కి. నడువురి ఇక్కడ నుంచి నడువురి. ఉన్న దండాలు నాశనం చేసింది కాక మళ్ళీ కొత్త దండాలు పెట్టని సజెషన్ ఇస్తాను నాకు. అవి నడువురే మీరు చంపుతా లేకపోతే. ఏమున్నాయి? నీకేం కావాలి? నాకు లవ్ పూరీలు కావాలి. ఉన్నాయా? లవ్ పూరీలు కావాలా నీకు? 5 నిమిషాలు చేసి నీకు. సరే అక్కడ కూర్చుంటా. అక్కడనే కూర్చో. అక్కడనే. ఏమే ఫాల్తు మొక్కందానా? లవ్ పూరి కావాలా నీకు? లవ్ పూరి. లవ్ పూరి కాదు, జరాగు నిన్ను రేపు పూరి చేస్తాడు. అంటే వీడు మంచోడు కాదా? అస్సలు మంచోడు కాదు. మొన్నటికి మొన్న దీన్ని చిచి దీన్ని కాదు దాన్ని, నిన్నటికి నిన్న దీన్ని, చిచి దాన్ని, ఈ ఆటికి ఇయ్యాలా నిన్ను. జరాగు చేస్తాను నిన్ను. ముద్దకు ముద్దున్నావు, పెద్ద పూరి అయ్యేస్తాడు ఇక నిన్ను. అంతెందుకు నీకిచ్చే లవ్ పూరిళ్ళల్లో వాడు మందు పెట్టి నిన్ను వశం చేసుకోవడానికి కూడా చూస్తాడు. వశం కాలేదనుకో, ఇన్కేస్ కాలేదనుకో పనగబట్టానే వశం చేసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఓ అన్నా పూరీలు అయినాయా? ఏంది అన్నానా? ఇప్పటిదాకానేమో ఓయిగి అన్నావు, ఇప్పుడేమో అన్న అంటాను. ఏంది అన్నానే పిలుతా? నాకు మరుగు మందు పెట్టి నువ్వు వశపరుచుకుంటావాట కదా, నేను అన్నానే పిలుతా చూడు. ఏంది నీ మురిగిపోయిన ముఖానికి నేను మరుగు మందు పెట్టి నిన్ను వశపరచుకోవాలా? ఫస్ట్ నువ్వు అగ్గో నిన్ను పో అన్నాడంటే చేస్తాడు, నాకు తెలుసు. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నువ్వు పోకు వెన్నలా, ఇక్కడనే ఉండు నువ్వు. ఓ బాడుకావు, నన్నేమో చేస్తావట. ఏం చేస్తావురా? ఎండ్రికిచ్చ మొకపోడా. ఏ చేత గీత నిన్నే వేయాలి ఇక, నాకు దిక్కులేనట్టు. ఏం బతికింది బతుకు పాడుగాను. అదే మాట నన్ను అనరుంటానా? ఊరేసుకోసత్తుంది నేనైతే. కొంచెం కూడా సిగ్గు లేదా వెన్నెలా? గన్ని మాటలు అంటే నువ్వు ఎట్లా పడతాను? ఏంది వెన్నెలా, నీకు రేషం అత్తలేదా? పౌరుషం లేదా? ఏంది వెన్నెలా ఇంకా గట్లనే చూస్తాను? ఏంది వెన్నెలా, ఏదో ఒకటి చెయ్యి. సిగ్గు తప్పిగా సలీమకి ఏ రోషం కూడా లేదు. నువ్వు రారా. మా ఇంటికి వచ్చి నా మీద బాబు ఎత్తాను. నన్నేమే అంటే వరకు
ఇంకొకసారి ఆడోళ్ళతో పెట్టుకుంటే గిట్లా ఉంటుంది నీకు అర్థమైంది. చెప్పేది నువ్వు సీత జోలికి వచ్చిన రావణాసుడే మట్టి కలిసిపోయాడు. అర్థమైందా? ఆడోళ్ళతో పెట్టుకున్నందుకు కురుక్షేత్ర యుద్ధాలే జరిగినాయి. అబ్బో ఇంకొకసారి ఆడోళ్ళతో పెట్టుకుంటే నిన్ను నరికి పోగులేస్తా. ఇట్లా తంతననుకున్నావా? తన్న చచ్చిన